देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। गुल अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अहब्बुल बिलाद इलल्लाहि मसाजिदुहा। मुस्लिम शरीफ। अल्लाह के नज़दीक सबसे महबूब जगह मस्जिदें हैं। रियासती वजीर बल्दी नज़्म व नस्ख KTR ने एक सहाफ़त को जारी बयान में अमित शाह और BJP पार्टी को ज़बरदस्त तनकीद का निशाना बनाया और कहा कि TRS ने मरकज़ और रियासती BJP पार्टी से सवाल किया कि इन 8 सालों में तेलंगाना के लिए क्या किया है, आवाम के सामने सच बोलें। इस सवाल का जवाब दिए बगैर अमित शाह और BJP पार्टी निज़ाम के नाम की सियासत कर रहे हैं। रियासती वजीर KTR ने BJP पर तंज़िया तौर पर कहा कि निज़ाम के वारिस भी इन्हें याद कर रहे हैं या नहीं, लेकिन BJP पार्टी निज़ाम को याद कर रहे हैं। అవినీతి ముఖ్యమంత్రి పదవిని అర్రాస్పాట పెట్టినట్టు పెట్టి పాడుకునే మీద అవినీత స్వయంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వమే 2500 కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యమంత్రి పదవి అమ్మకానికి పెట్టిందని చెప్పి మీ ఎమ్మెల్యే చెప్తే, మీ మాజీ కేంద్ర మంత్రి, ఆయన చిన్నోడు కాదు, కేంద్రంలో మీతో పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన చెప్తే ఈయన ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా, అసలు ఎదురుగా వింటున్న వాళ్ళు ఏమనుకుంటారనే సోయి లేకుండా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ఏదో షో చేసి పోతా అంటే కుదరదు. అమిత్ షా గారు, ఇది చైతన్యవంతమైన తెలంగాణ, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊకోము, దయచేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా వారిని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఈ సమయంలో దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో దేశ ప్రజలు కోరుకుంటున్నది ఈ షోమెన్షిప్ కాదు, స్టేట్స్మెన్షిప్ కోరుకుంటున్నారు, రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి, మంత్రుల నుంచి కానీ ఇక్కడ వచ్చి షో చేసుడు, నలుగురు పోగ్గానే నలుగురు ఇళ్ళలు కొట్టగానే సిల్లిగా మాట్లాడు, ఏ స్థాయిలో ఉన్నామో మర్చిపోయి నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతా అనుకుంటే కుదరదు. ఈ 8 ఏళ్ల కాలంలో ఏం చేసినరో చెప్పండి తెలంగాణకని మేము అడిగినాం. ఏం చేసినారు మీరు, ఒక్క పని చేసినరా అని అడిగితే నిజాలు చెప్పమని కోరినాం. మేమేమన్నాం, నిజాలు చెప్పండి. 8 ఏళ్ళు అయింది మీ ప్రభుత్వం వచ్చి, మా ప్రభుత్వం వచ్చి. 27 ప్రశ్నలతో ఒక లేఖ కూడా రాసినాయి ఆయనకి. మళ్ళీ ఆయనకు అర్థమవుతుందో కాదని ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్లో కూడా పెట్టినా, అయ్యా మరి ఆంగ్లంలోనన్న చదువుకో, క్వశ్చన్ పేపర్ సమాధానాలు చెప్పు అని చెప్పిన. దాని గురించి ఒక్క మాట లేదు. నిజం చెప్పండి అమిత్ షా గారు అంటే ఈయన నిజాం గురించి చెప్తాడు. నిజం చెప్పు నాయన అంటే నిజాం. నాకు తెలిసి నిజాంను పాపం ఆయన మన్మన్లు మన్మరాలు కూడా అంత తలుసుకుంటున్నో లేదు. బీజేపీ వాళ్ళు తలుసుకున్నంత నిజాంను నిజాం గారి వారసులు, ఆయన మన్మన్లు మన్మరాన్లు వాళ్ళు కూడా తలుసుకుంటారో లేదు. నిజాం వారసులు కూడా పాపం మాట్లాడితే నిజాం, మాట్లాడితే రజాకార్, మాట్లాడితే నిజాం. ఇవి తప్ప ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు పనికొచ్చిన ఒక్క ముచ్చట చెప్పిండా, దయచేసి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. चोटुपुल बल्दिया हाते में नारायणपुर और चोटुपुल के बेरोजगार नौजवान लड़के और लड़कियों को मुफ्त तरबियती क्लासेस का साबिक रुकन असम्बली कोसुकुंटा प्रभाकर रेड्डी के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर उन्होंने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि तेलंगाना रियासत में बड़ी तादाद में मुलाजिमतों के लिए नोटिफिकेशन जारी किए जा रहे हैं और साथ ही हुकूमत बेरोजगारों को रोजगार से जोड़ने के लिए मुफ्त क्लासेस का भी एहतमाम कर रही है। उन्होंने तलबा से अपील की कि वो इस मुफ्त कोचिंग का भरपूर फ़ायदा उठाते हुए सरकारी मुलाजिमत को हासिल करें। పరీక్షిస్తున్నారు అంటే ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, మెయిన్స్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు. ఓకే, కాబట్టి విద్యార్థులు ముందుగా మనం చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి సంబంధించిన, అదేవిధంగా రూరల్ మండలానికి సంబంధించిన, నారాయణపూర్ మండలానికి సంబంధించిన విద్యార్థికులైన విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన
ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలలో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే ఉద్యోగాలు పొందాలి అనే ఆకాంక్షతోటి ఒక వృతాభక్తిగా వారికి ఉచితంగా కోచింగ్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కోచింగ్ సెంటర్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీలు, ఇలా విద్యార్థులు కూడా ఉత్సాహంతో ఉన్నారు. వారికి ఫ్రీ కోచింగ్ అంటే అన్ని విధాలల్లో అది స్టడీ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఇంకే అంశాలైనా వారికి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆ బరువు బాధ్యత అంతా మేమే తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలాగా చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే మన చండూరులో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్ని ఒకటి ప్రారంభించుకున్నాం. అందులో నారాయణపురం, ఈ చౌటుప్పలు కాకుండా మునుగోడు, మరిగూడ, నాంపల్లి, చండూరు మండల పరిధిలో ఉన్న విద్యార్థులందరూ కూడా అవకాశాలు కల్పించుకున్నాం. వాళ్ళు కూడా ఉత్సాహంతో అక్కడ అందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. క్లాసులు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా క్లాసులు బ్రహ్మాండంగా జరుగుతాయి. जिला नलगुंडा के चटियाला मंडल के हाथे में वाक़ गुंडाराम पल्ली और एपे के दरमियान होने वाली सड़क पर नामालूम गाड़ी ने बरक़ी खंभों को टक्कर मारने की वजह से खंभा टूटकर सिर्फ बरक़ी तारों के सहारे सड़क पर लटक रहा है, जिसकी वजह से सड़क को इस्तेमाल करने वाले राहगीरों में एक खौफसा माहौल पैदा हो रहा है। जबकि गुंडाराम पल्ली और एपुर के दरमियान सैकड़ों की तादाद इस सड़क पर लोग सफ़र करते हैं। मुकामियों ने हुकाम और अवामी नुमाइंदों से अपील की कि वो इस खुसूस में तवज्जो देते हुए बरक़ी खंभों को अज़्ज़र नौ तामीर करने का मुतालबा किया। మాది గుండ్రాంపల్లి గ్రామం, చిట్యాల మండలం. మరియు మా గ్రామం నుంచి ఏపూర్కు వెళ్లే దారిలో ఊరికి పక్కనే ఉన్నటువంటి నాగలకుంట వద్ద ఈ విద్యుత్ స్తంభాలని గుర్తు తెలియని వాహనం లారీ ఒకటి ఢీకొనడం వల్ల ఈ విధంగా ప్రమాదకరంగా ఏర్పడ్డది. తరచూ ఇక్కడ నుంచి ఒక వందలాది మంది జనమే కానీ వెహికల్సే కానీ ప్రతి మన పిట్టంపల్లి, మన కృష్ణాపురం కానీ, ఏపూర్ కానీ, పెరపల్లి కానీ గ్రామస్తులు చౌటుప్పలు వెళ్ళడానికి ఈ దారిని ఎంచుకోవడం జరిగింది. అలాగే ఏపూర్ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య ఒక పారిశ్రామిక కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీకి ఒక భారీ వాహనాలు ఈ రోడ్డు స్థాయికి మించి వెళ్లే వాహనాల వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతుంది. కావున ఇక్కడున్న ప్రజాప్రతినిధులే గాని, అధికారులే గాని ఈ విషయాన్ని పలుమార్లు వాళ్ళకు తెలియజేసినా ఎటువంటి ఇబ్బంది జరిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మరి ఎమ్మెల్యే గారు ఈ యొక్క విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే యొక్క రోడ్డును గాని, ఇట్లా విద్యుత్ స్తంభాలను గాని పరిరక్షించాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేనిచో వారిపైన మేము ఎటువంటి ఉద్యమానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. जिला कामारेड्डी के बांसवाड़ा हलके में कल शब तेज हवाओं के साथ मूसलाधार बारिश हुई। तेज हवाओं के नतीजे में मकानों की छत उड़कर खेतों में गिर गई, जबकि कई मकान मकामात पर बरक़ी खंभे और दरख्त जमीन पर गिर पड़े, जिसकी बिना पर बरक़ी सरबराही तातुल का शिकार रही और किसानों ने सूखने के लिए डाली गई धान बारिश की वजह से भीग गई। इस बारिश से मुतासिर होने वाले किसानों ने हुकूमत से मुतालबा किया कि वो इस परेशानी के मौके पर हमारी मदद करें। बांसवाड़ा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अशफाक की रिपोर्ट। సార్ గాలి దుమారం లేచి మా ఇల్లు మొత్తం రేకులన్నీ లేచిపోయినాయి సార్. పడ్డాం, వర్షంలో రాళ్ళు మొత్తం మా మీద పడ్డాయి సార్. రౌతులు పెట్టాయి, మొత్తం బియ్యం అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, పాడైనాయి. ఇవి మొత్తం పోయింది, ఫ్యాన్ అవన్నీ కరెంటు మొత్తం అవన్నీ పోయినాయి సార్. మాకు మస్తు లాస్ అయింది. మీరే గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సాయం చేయాలా? మా ఇంటికాడ ఎవరు మొగళ్ళు లేరు, పని చేసేటోళ్ళు, మేము వేసి వాళ్ళం, పిల్లలు చిన్నగా ఉన్నారు, మీరే సాయం చేయాలి. शौहर से खुला होने के बाद फिर शौहर का जुल्म।
जी हां नाजरीन, चंद्रान गुट्टा पीएस हुदूद में रहने वाली गुलशाद बेगम की शादी 2012 में मोहम्मद मुइस के साथ हुई थी। शौहर के जुल्म और ज्यादती से तंग आकर 2016 में खुला ले लिया। खुला लेने के बाद भी साबिका शौहर ने फ़ोन पर जान से मारने की और चेहरे पर तेज़ाब डालने की धमकी दी जा रही है। गुलशाद ने कुछ महीनों पहले ही मुइस के जुल्म से खौफ खाकर चंद्रान गुट्टा पीएस के बाहर मासूम बच्चों के साथ रात गुजारी थी। पुलिस और तेलंगाना हुकूमत से मदद की अपील की थी। है ये हस्बैंड थे, अब नहीं है मेरे हस्बैंड। मेरे इनका डिवोर्स हो गया, उसके बावजूद भी इन्होंने मेरे को जान को धोखा है बोल के मेरे को ऑपरेशन के प्लेटा ये वो लेके फिर रहे। उन्होंने मेरे को मार डाल तू, एसिड डाल दे तू, ऐसे गंदे गंदे लफ्ज़ों में बातें कर रहे। और मेरे को ये गुजारिश है मेरी के कमिश्नर साहब से कि मेरी कोई हेल्प करिए कि आदमी से ऐसी छुटकारा मेरे को ऐसी ज़िंदगी नहीं, मेरे बच्चों के साथ में मैं खुश रह सकती हूँ। मैं ऐसा खुश रह सकती हूँ। मैं मेरे को ऐसे आदमी से ज़रूरत नहीं है। मेरे को जो मेरे को मारना तोड़ना रोडों पे भगाना। मेरे को 1-2 बच्चे नहीं है, मेरे को 6 बच्चे। मैं भीख मांग ले के जी ले रही हूँ या काम करके कुछ भी कर ले के जी ले रही हूँ, मगर जीना उसके साथ तो जीना नहीं है। मगर ज़बरदस्ती के उन्हें फ़ोन करके मेरे को गंदे गंदे गालियाँ दे रहे और ये ऐसा तकलीफ़ां दे रहे। जो भी है ये 4-8 दिन में 4 दिन हो गया फ़ोन करके। ईद के बाद में बोल रहे कि मैं तू ऐसी है वैसी है, मेरे अम्मा को सलाम नहीं करे। मैं बोली डिवोर्स होने के बाद में मैं कहीं का सलाम करूं आपके मम्मी पापा को? मैं नहीं करती। आप लोगों को जो बात करना है और दूसरे नंबरों से फ़ोन नहीं करना। आपको जो भी बात करना है तो आपके पापा से करो बोल के बोली मैं। और उसके बाद में आप ज़रा जो भी है आप मेरे कमिश्नर साहब से गुंजाइश है मेरी है कि आप जो भी है आदमी को सच से सज़ा दीजिए, बस और कुछ भी नहीं। नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट-टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट-टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।